Here is the non-spoiler review of the film Baghi 4 in the movie review, Telugu review and rating. ఇంకా ఈ యాక్టెడ్ బై టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత హిందీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూశాను. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా ఘాటి, మద్రాసి అండ్ ది కంజూరింగ్ మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. నేనైతే బెంగాల్ ఫైల్స్ అనే మూవీకి వెళ్దాం అనుకున్నాను, కానీ అది మాత్రం అనుపమ్ ఖేర్ గారిది. అది మాత్రం హిందీ విత్ హిందీ సబ్ టైటిల్స్ ఉండటంతో చూడలేదు. ఇంక ఇది చూడడం జరిగింది, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయని. ఇంకా సుందరాకాండ, మామన్, లవ్ అంటాంగిల్డ్, పరదా, జానకి స్టేట్ వర్సెస్ కేరళ అనే మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంక స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, తన లవర్ చనిపోయిందని ఒక అల్యూజినేషన్స్లో, ఒక భ్రమలో ఒక లాగా ఉంటాడు. ఆ తర్వాత అతను ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ ఆ అల్యూజినేషన్తో. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించిందని సో కనుక వెళ్తే, బాగా 1, 2, 3 అనేది నేను అస్సలు చూడలేదు. 4ని దృష్టిలో ఉంచుకునే ఇస్తున్నాను నేను రివ్యూ. నాకైతే అస్సలు నచ్చలేదు, రకరకాలుగా తలకెప్పుడు తెప్పించింది. ఎందుకనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయంలో చెప్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి టైగర్ ష్రాఫ్ గారు యాక్షన్ అనుకున్నాను, కానీ ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ది బెస్ట్ ఇచ్చారు సినిమా మొత్తానికి. అసలు టైగర్ ష్రాఫ్ గారిని తప్పు పట్టడానికి అసలు ఏమీ లేదు ఈ సినిమాలో. ఇంకా సంజయ్ దత్ గారు కూడా ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చారు. ఆయన ఉన్నంతసేపు గొప్ప క్యారెక్టర్ అయితే కాదు, కానీ యాక్టింగ్ మాత్రం ఎరగదీశారు. ఇంకా 2 హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు యాక్టింగ్ బాగా చేశారు. ఇంకొకటి ముఖ్యంగా టైగర్ ష్రాఫ్ గారి బ్రదర్ కింద చేసిన యాక్టర్ కూడా బాగా చేశారు. ఎమోషన్స్ని బాగా క్యారీ చేశారు. ఇంక ఈ మూవీ చేసి కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక 20 మినిట్స్ దగ్గర ఒక సాంగ్, అండ్ ఫస్ట్ హాఫ్లో 50 మినిట్స్ 50 నిమిషాల దగ్గర ఒక సాంగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, ఫైట్స్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. ఉన్న తక్కువ ఫైట్స్ అయినా కూడా బాగున్నాయి. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి, సినిమా ఎప్పుడో పురాతన కాలంలో తుప్పట్టిపోయిన కాన్సెప్ట్ని తీసుకొచ్చి డిఫరెంట్గా ఏదైనా స్క్రీన్ ప్లే ఇచ్చి తీసినా బాగుండేదేమో. చాలా రొటీన్ ఎగ్జిక్యూషన్ చేసి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ని కూడా రొటీన్ కింద తీసుకొచ్చారు. ఏదో ఫైట్స్ ఒక 4-5 ఉన్నాయి, కానీ అందులో ఒక 2-3 హైలైట్ అయినాయి. అది కూడా ఆ ఫైట్స్లో సగమే హైలైట్ అయినాయి అనిపించింది. ట్విస్టులు ఈజీగా గెస్ చేసేలా ఉంటాయి. ఒక ట్విస్ట్ అయితే అలీసా బతికే ఉంది అనే విషయం అయితే గెస్ చేయలేము, కానీ ఓ సింతేనా అన్నట్టుగా ఉంది. ఒకసారి అల్యూజినేషన్ అంటారు, ఒకసారి నిజం అంటారు. ఏది నిజమో అల్యూజినేషన్ అర్థం కాకుండా ఎటేటో తీసుకుపోయినట్టు అనిపించింది నాకైతే. ఇది నా రివ్యూ. ఇంకా ఫైనల్గా 1/5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను ఈ మూవీకి రేటింగ్. ఈ మూవీ ఎంతమంది చూసారు, హిందీలో చూసారా, హిందీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్తో చూసారా, చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై.